హాయ్ గాయ్స్, వాట్సాప్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అందరు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి డిమార్ట్ కిచెన్ హాల్ అనమాట. బేసిక్గా నాకు కిచెన్లో కొన్ని ఐటమ్స్ కావాలని ఉండే ఎప్పటి నుంచో. సో డిమార్ట్లో నేను అవన్నీ పర్చేస్ చేశాను. నాకు కావాల్సిన ఐటమ్స్ మాత్రమే పర్చేస్ చేశాను. అండ్ నేను అక్కడంతా షూట్ చేద్దాం అనుకున్నాను. డిమార్ట్లో మొత్తం షూట్ చేద్దాము, ఎందుకంటే చాలా ఐటమ్స్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అన్నమాట. సో నేను షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ మేము అక్కడికి వెళ్ళగానే దే టోల్డ్ కిడ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి. సో నేను షెర్విని తీసుకొని వెళ్ళాను, ఎందుకంటే మంచిది, వాడు ఏడుస్తే మళ్ళీ ఫాస్ట్గా రాలేను కదా అని చెప్పి వాడిని కూడా తీసుకెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది కిడ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి. సో ఇంకా మా బావ వాడిని పట్టుకొని బయట నిల్చున్నాడు. దెన్ నేను అక్క శివ వెళ్ళి షాప్ చేసామన్నమాట. సో నాకు అంత టైం లేకుండే, స్టోర్ని మొత్తం షూట్ చేసే అంత టైం లేకుండే అనమాట. నేను చాలా అంటే చాలా ఫాస్ట్గా నాకు కావాల్సిన ఐటమ్స్ పర్చేస్ చేసి నేను వచ్చేసాను అనమాట. సో దట్స్ ద రీజన్ నేను డిమార్ట్ స్టోర్ని షూట్ చేయలేదు. బట్ నేను చాలా ఐటమ్సే పర్చేస్ చేశాను. సో అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఎంత పర్చేస్ చేశాను, వాటి క్వాలిటీ, ప్రైస్ రేంజ్, అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫర్ ద డిలే, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో చిన్న చిన్న ఐటమ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్. సో నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసి దిస్ ఫోర్క్ అనమాట. సో జిరాఫీ పార్టీ ఫోర్క్స్ అని ఉన్నాయి. సో ఇది జస్ట్ 119 రూపీస్ అండి. ఆల్మోస్ట్ నేను పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ అండర్ 200లోనే ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ ఫర్ 119. ఫ్రూట్స్ అలా ఏదైనా ఉంటే తినచ్చు కదా, ఇంట్లోకి బాగుంటాయి కదా అని చెప్పి క్యూట్గా కూడా ఉన్నాయి. అండ్ ఇంకా షెర్విన్కి ఆఫ్టర్ 1 year, ఇంకా 2 months ఉంది వాడు 1 yearకి. సో ఆఫ్టర్ 1 yearకి వాడికి మెల్లిగా వీటితో తినడం అలవాటు చేయాలి. ఇలా క్యూట్గా ఉంటే వాడికి కూడా బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ దీంట్లో మనకు 12 pieces ఉన్నాయి. అండ్ 119 రూపీస్ అనమాట ఇది. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జిరాఫీ ఫోక్ స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ మెజర్మెంట్ కప్స్ అనమాట. ఈ మధ్య నాకు చాలా ఫ్యాసినేట్ అయిపోయింది కేక్స్ చేయడంలో. బట్ నేను ఏ రెసిపీ చూసినా యూట్యూబ్లో ఎక్కడ చూసినా వాళ్ళన్నీ వీటితో మెజర్ చేస్తూ ఉంటారు. బట్ నేను జస్ట్ క్యాజువల్గా నా దగ్గర ఉన్న వాటితో మెజర్ చేసి వేసేసేదాన్ని. ఎక్కడో ఒక దగ్గర ఫాల్ట్ అయ్యేదన్నమాట. సో అంత కష్టం ఎందుకు, కొంచెం మెజర్మెంట్స్ స్పూన్స్ తెచ్చుకుంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది కదా అని చెప్పి నేను ఈ మెజర్మెంట్ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఇందులో 6 pieces ఉన్నాయి. దిస్ ఫర్ 69 రూపీస్, జస్ట్ 69. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. సో ఇక్కడ మనకు ఉన్నాయి ఎంత ఎంఎల్స్ అని చెప్పి ఇక్కడ ఉన్నాయి. 250 ml, 125 ml, 60 ml అన్నీ దానిపైన ఉన్నాయన్నమాట క్లియర్గా. సో దిస్ ఇస్ ది అదర్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఫ్రూట్ బౌల్ అనమాట. సో నేను బేసిక్గా పెద్దగా ఫ్రూట్స్ ఏమీ తెచ్చుకున్నా కానీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము. బట్ ఇది చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. సో డైనింగ్ టేబుల్ పైకి కూడా చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో దీనికోసం ఇప్పుడు నేను ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నమాట రెగ్యులర్గా. సో గైస్, దిస్ ఈస్ ద వన్. అండ్ ఇది లీఫ్ షేప్లో వచ్చింది, లోపల అంతా ఇలా ఉంది. వాటర్ ఏదైనా ఉన్నా కానీ నాకు తెలిసి దాంట్లో ఉండదు, బయటకు వచ్చేస్తుంది వాటర్ కూడా. సో చాలా పెద్ద బౌల్ ఇది. మంచిగా మ్యాంగోస్ కానీ పెద్ద పెద్ద ఫ్రూట్స్ బాగా పడతాయి దీంట్లో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 149 రూపీస్. ఇక్కడ ఉంది, ఇఫ్ యూ కెన్ సీ. సో దిస్ ఈస్ ఫర్ 149. మ్యాక్సిమం 200 అండి. మ్యాక్సిమం 200లోనే తీసుకున్నాం మేము. కొన్ని ఐటమ్స్ నేను యాక్చువల్గా వాడేసాను, ఇవి చాలా రోజులు అవుతుంది నేను షాప్ చేసి. బట్
యాజ్ యూజువల్ నేను వీడియో తీయలేకపోయాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రేక్ఫాస్ట్ బౌల్స్ అనమాట. యూజువల్లీ నేను శివ అయితే చాలా వరకు పోహ, ఉప్మా, సేమియా ఉప్మా ఇలా అలాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తామన్నమాట. ఓట్స్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. దోశ, ఇడ్లీ ఇట్లాంటివి చాలా రేర్ అనమాట. నాకు చాలా మూడ్ రావాలి అట్లాంటివి చేయాలంటే. సో యూజువల్లీ ఇలా బౌల్స్లో వేసుకొని తినేవే ఎక్కువ ఉంటాయి. సో నేను స్టార్టింగ్లో వైట్ బౌల్స్ ఒకటి తీసుకున్నాను, నా తర్వాత ఇప్పుడు నేను ప్రిఫర్ చేయలేను. బట్ డీమార్ట్లో వెళ్ళాక నాకు ఈ కలర్ బౌల్స్ అన్నీ చాలా అంటే చాలా నచ్చాయి అండ్ పెద్దగా కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఒక్కసారి పెట్టుకుంటే సరిపోయేంత పడుతుంది అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి, గ్లాస్ ఐటమ్ అయితే కాదు. దిస్ ఇస్ అ ప్లాస్టిక్ అండ్ ఇది నాకు ప్రైస్ అంతగా గుర్తు రావట్లేదు. ఐ గెస్ ఇది నేను 50 రూపీస్కో ఎంతో కొన్నాను. ఈచ్ బౌల్ 45కో 50కో కొన్నాను అనమాట. చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి. సో నాకు ఈ 3 కలర్సే అవైలబుల్ ఉండే అక్కడ నేను తీసుకునేటప్పుడు. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ 3 కలర్స్. ఇంకా వేరే కలర్స్ ఉంటే కూడా డెఫినెట్గా తీసుకునేదాన్ని. ఎందుకంటే రిలేటివ్స్ అంటే నాకు మా అన్న వాళ్ళు, అక్క వాళ్ళు వీళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా దీంట్లోనే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో వేరే కలర్స్ ఉంటే డెఫినెట్గా తీసుకునేదాన్ని. బట్ ఈ 3 కలర్సే ఉన్నాయి కాబట్టి హ్యావ్ టేకెన్ దిస్ 3 కలర్స్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ అనమాట. యూజువల్లీ చపాతీస్ కానివ్వండి, దోశ ఇలా అలాంటి ఐటమ్స్కి అయితే ఇలాంటి ప్లేట్స్ బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనము చట్నీ సంథింగ్ అలా వేసుకొని తినచ్చు, ఒకటేసారి అయిపోతుంది కదా అని చెప్పి. బయట నాకు మొత్తం ప్లేట్ అంతా అవుతే అస్సలు ఇష్టం లేదనమాట. యూజువల్గా కూడా నేను ఏదైనా బౌల్ పెట్టుకొని చట్నీ అలా వేసుకొని తింటాను. సో వాటికి అయితే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది ఒక్కటే మోడల్ ఉండే అనమాట. నేను చాలా వెతికాను అక్కడ ఇంకొక మోడల్ ఏమైనా దొరుకుతుందేమో, ఇంకొక 2 సెట్స్ అలా తీసుకుందాము అని అనుకున్నాను. బట్ ఇది ఒక్కటే మోడల్ ఉంది దీంట్లో. సో ఇదే ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 99 రూపీస్. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఇది కూడా వాడాను బట్ దీని లేబుల్ పోలేదు, థ్యాంక్ గాడ్. సో 99 రూపీస్ అనమాట ఇది. సో దీంట్లో నేను 2 తీసుకున్నాను, ఒకటి శివాకి ఒకటి నాకు అన్నట్టు. నేను 2 ప్లేట్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సో వుడెన్ గరిట తీసుకున్నానండి నేను. నా దగ్గర ఉండే బట్ అవన్నీ చాలా పాడైపోయాయి, అన్నీ తీసి పడేసాను. బట్ నా దగ్గర స్టీల్ కూడా ఉన్నాయి. దోశకి వాడేవి అవన్నీ నా దగ్గర స్టీల్ ఉన్నాయి. నాకు వుడెన్ అంత కంఫర్ట్ అనిపించలేదు. సో ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్ షేప్ ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా 99 రూపీస్ అనమాట. చాలా బాగుంది, క్వాలిటీ కూడా, షేప్ కూడా చాలా బాగుంది. ఏదైనా కుక్ చేసేటప్పుడు ఈజీగా తిప్పనీకి బాగుంది ఇది. సో దిస్ ఇస్ ఫర్ 99. కొన్ని ఫన్నీ అనిపిస్తాయి కొన్ని చూపించేటప్పుడు, బట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట కిచెన్లోకి. సో దిస్ ఇస్ ది అదర్ వన్. ఇది బేబీ బాటిల్ క్లీనర్ అనమాట. సో సిలికాన్ బాటిల్ బ్రష్ ఇది. షెర్విన్ యూజువల్లీ మొత్తం మదర్ మిల్కే, వాడికి పాల బాటిల్స్ అయితే కడగడానికి ఏం లేదు. బట్ వాటర్ సిప్పర్లో ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు సిప్పర్లో తాగిపిస్తున్నాను. యూజువల్లీ నేను ఫీడ్ చేసేటప్పుడు సాలిడ్స్ ఫీడ్ చేసేటప్పుడు గ్లాస్లోనే ఇస్తున్నాను. బట్ వాడికి బాటిల్ కూడా అలవాటు కావాలి కదా, బయటికి వెళ్ళినప్పుడు నేను గ్లాస్లో ఇవ్వలేను. సో బాటిల్ కూడా అలవాటు కావాలని చెప్పి ఈ మధ్య నేను సిప్పర్లో నేర్పిస్తున్నాను వాడిని వాటర్ తాగిపోయడము. సో అవి క్లీన్ చేయడానికి నాకు ఈ బ్రష్ ఉంటే బాగుంటుందని అనిపించింది. సో అక్కడ కనిపించగానే నేను తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 79 రూపీస్, జస్ట్ 79. సో దిస్ ఇస్ ద వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ కప్స్ అనమాట. నాకు ఈ టీ కప్స్ చాలా పిచ్చి ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా కొన్ని క్యూట్గా ఉన్నవి నేను తీసుకోవాలనుకుంటాను, బట్ ఎప్పుడు తీసుకోలేదు. ఇంట్లో నాకు శివకి ఎంతవరకు అవసరం అంతే తీసుకున్నాను. బట్ రిలేటివ్స్ వచ్చినప్పుడు నాకు కొంచెం పాత టీ కప్స్ ఉండేవన్నమాట. అవి నాకు ఇవ్వడానికి అసలు నచ్చట్లేదు ఈ మధ్య. సో నేను అనుకున్నాను ఒక 4 టీ కప్స్ ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఒకటి ఎల్లో, ఒక సెట్ ఎల్లో, ఒక సెట్ గ్రీన్ తీసుకున్నాను అనమాట. ఈచ్ వచ్చేసి 19 రూపీస్, 19 రూపీస్ అండి. ఒక్క కప్ వచ్చేసి 19 రూపీస్. సో 4 కప్స్ అలా తీసుకున్నాను. ఇంకా చాలా కప్స్ ఉన్నాయి. సో ఈ 4 కప్స్ సరిపోతాయని చెప్పి తీసుకున్నాను. చాలా క్యూట్గా అనిపించాయి. బేసిక్గా మీ షో యూ ఆల్ చిన్నగా క్యూట్గా ఉన్నాయన్నమాట అవి.
సో నాకు చూడగానే చాలా బాగా అనిపించాయి. అక్కడ చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో, పింక్, వైట్, బ్లాక్ అన్నీ చాలా మంచి కలర్స్ ఉన్నాయి. బట్ నాకు ఈ 2 కలర్స్ ఇంకా బాగా నచ్చాయి కాబట్టి తీసుకున్నాను. యూ కెన్ సీ చాలా అంటే చాలా బాగున్నాయి అండి. సో ఈచ్ వచ్చేసి 19 రూపీస్ అనమాట. నాకు చాలా రీజనబుల్ అనిపించాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ అక్కడ తీసుకున్నవన్నీ నాకు చాలా రీజనబుల్ అనిపించాయి. సో బిల్ మొత్తం అయ్యేసరికి మనకు అప్పుడు అర్థమవుతుంది మనం ఇన్ని తీసుకున్నామా అని చెప్పి. సో యా, సో నెక్స్ట్ కప్స్ వచ్చేసి ఇవన్నమాట, టీ కప్స్. సో ఇవి వచ్చేసి ఈచ్ 49 రూపీస్. ఎందుకు ఇన్ని కప్స్ అది అంటే, యా మాకు 2 times టీ తాగే అలవాటు అనమాట. మార్నింగ్ మేడ్ తను మార్నింగ్ వచ్చి చేసుకుని వెళ్ళిపోతుంది, అండ్ ఈవినింగ్కి కూడా మాకు కప్స్ కావాల్సి వస్తుంది. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా యూనో కొన్ని కప్స్ సరిపోవు కదా. సో ఇలాంటి కప్స్ ఉంటే బాగుంటాయి. పిల్లలకి మిల్క్ తాగాలన్నా, యూనో ఎవరికైనా కాఫీ ఇలా పెద్ద పెద్ద గ్లాసెస్లో అలవాటు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను. దీంట్లో ఈ 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి క్రీమ్ కమ్ యాష్ అండ్ ఒకటి గ్రీన్ అనమాట. ఈ 2 కలర్స్ తీసుకున్నాను. దీని మీద ప్రింట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇఫ్ యూ కెన్ సీ, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 49 రూపీస్. సో నెక్స్ట్ ఏంటి, ఆల్మోస్ట్ యా అన్నిటికన్నా నాకు చాలా రీజనబుల్ అనిపించింది ఈ గ్లాస్ బౌల్స్ అనమాట. సో ఇది స్టోరేజ్ జార్స్ అనమాట, గ్లాస్ జార్స్ ఇవి స్టోరేజ్కి. సో 4 జార్స్ వచ్చేసి జస్ట్ 99 రూపీసే అండి. సో ఇవి ఎంత సైజు ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు. సో దీంట్లో ఏదైనా మసాలాస్ అలా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. లెట్ మీ షో యూ ఆల్. దాని తర్వాత మీకు సైజ్ని బట్టి కూడా మనము డిసైడ్ చేయొచ్చు, లైక్ యూనో ఆ సైజ్కి జస్ట్ 99 రూపీస్ వర్తా కాదా అని చెప్పి. బట్ ఎక్కడండి, ఎంత చిన్న గ్లాస్ ఐటమ్ అయినా మనకు చాలా కాస్ట్ ఉంటుంది. ఇంత తక్కువ దాంట్లో అయితే ఎక్కడ నేను చూడలేదు. బట్ 4 జార్స్ వచ్చేసి గ్లాస్ జార్స్ జస్ట్ 99 అంటే చాలా రీజనబులే అనిపించింది నాకైతే. సో యా, సైజ్ వచ్చేసి ఇంత ఉంది. సో ఎవరైనా పికిల్స్ యూనో డైనింగ్ టేబుల్ మీద పికిల్స్కి దానికి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఈ జార్స్ చాలా బాగుంటాయి. నేనైతే ఇది మోస్ట్లీ మసాలా వాటికి పెట్టుకుందాము అని అనుకున్నాను. నావి కాఫీ, టీ అవి కూడా చాలా పాతవి అయిపోయాయి అనమాట. ఇన్ కేస్ అవి కూడా బాగుంటాయి, అవి కూడా ఇందులో పెట్టుకుందామని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే ఏం డిసైడ్ అవ్వలేదు ఏం పెట్టాలి దీంట్లో అని చెప్పి. జస్ట్ 99 రూపీస్ కదా అని చెప్పి నేను తీసేసుకున్నాను. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇఫ్ యూ కెన్ సీ, యప్ ఇలాంటివి 4 వచ్చేసి 99 ఈచ్ కాదండి, ఫుల్ సెట్ ఆఫ్ 4 99 రూపీస్ అనమాట. ఇది చాలా మంచి డీల్ అనిపించింది. ఐకియాలో కూడా ఉన్నాయి ఇవి, అవి కూడా 99 అనమాట. ఐ డోంట్ నో లైక్ ఎందుకు అంత తక్కువ అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ క్యూట్ యూనో తురిమేది చీజ్ తురిమేదానికి ఇది చాలా వరకు యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ జస్ట్ 39 రూపీస్ అండి. ఎంత క్యూట్గా ఉందో చూసారా. ఇది చిన్నప్పుడు మనము పావులు ఆడుకునేటప్పుడు అప్పట్లో చూసారనమాట. ఇలాంటివి ఆడుకునేటప్పటికి పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటో కుకింగ్ కూడా ఇలాంటివి వచ్చేస్తున్నాయి. సో ఇవి చాలా షార్ప్ ఉన్నాయి డెఫినెట్గా. సో చీజ్ తురమనికి, చిన్న చిన్న ఐటమ్స్ అలా గార్లిక్ తురమనికి వాటికి ఇది చాలా బాగా పనికొస్తుంది. హోల్డ్ చేసి జస్ట్ అలా తురిమి పెట్టుకోవచ్చు. సో యా, దిస్ ఇస్ హౌ, దిస్ ఇస్ సో క్యూట్ కదా. సో దిస్ ఈస్ ఫర్ 39 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిజ్జా కటర్ అండి. పిజ్జా కటర్ అనమాట. మేము ఈ మధ్య చాలా ఫుడ్ ఐటమ్స్ నేను ట్రై చేస్తున్నాను అనమాట ఇంట్లో. సో నేను పిజ్జా చేసినప్పుడు నైఫ్తో ట్రై చేసినప్పుడు అంతా అటు ఇటు అయిపోయింది. పిజ్జా కట్టర్ ఉంటే బాగుండే అని అనిపించింది అప్పుడు. సో నాకు డీమార్ట్లో కనిపించగానే తీసుకున్నాను. దట్టు జస్ట్ ఫర్ 35 రూపీస్ ఉండే. ఇంత చీప్ ఉంటుందా అని అనిపించింది ఆ రోజు తీసుకున్నప్పుడు. బట్ ఇక్కడ స్పెషల్ ప్రైస్ 35 అని ఉంది. ఐ డోంట్ నో, ఒరిజినల్ ప్రైస్ 48 రూపీస్ అండి. స్పెషల్ ప్రైస్ 35 అనేసాడు పెద్ద. సో యా, దిస్ ఈస్ ఫర్ 35 రూపీస్. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 48 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి లెమన్ స్క్వీజర్ అండి. సో నా దగ్గర ఉండే బట్
ఇంత ఇన్‌డెప్త్ లేకుండే అనమాట. ఏదో జస్ట్ ఇలా చిన్నగా ఉండే అది ఎంత పిండినా లెమన్ అనేది స్క్వీజ్ కాకపోతుండే. నేను అనుకున్నాను ఇప్పుడు అన్నీ నేను ఒక 2 దగ్గర చూసాను అలానే ఉన్నాయన్నమాట. సో డీమార్ట్‌లో ఇది చూడగానే బాగా నచ్చింది. కలర్ కూడా చాలా బ్రైట్‌గా ఉంది. కిచెన్‌కి బాగా సెట్ అవుతాయి ఇలాంటి బ్రైట్ కలర్స్. అనుకుంటాం మనము స్టీల్ ఐటెమ్స్ అలాంటివే బాగుంటాయి కిచెన్‌కి అని చెప్పి. కాదండి, ఇలాంటి కొన్ని కొన్ని కలర్ఫుల్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి కిచెన్‌లోకి. సో నాకు ఇది చూడగానే నచ్చింది. సో హ్యావ్ టేకెన్ దిస్. లేదు బేసిక్గా నా దగ్గర, అందుకే తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 69 రూపీస్. అండ్ ఇక్కడ ఏదో ఓపెనర్ లాగా కూడా ఇచ్చారనమాట. ఐ డోంట్ నో ఎందుకు అది, బట్ యా దిస్ ఇస్ ఫర్ 69. అండ్ నెక్స్ట్ ఐటమ్, లాస్ట్ ఐటమ్ బేసిక్గా. సో నేను ఈ సిలికాన్ బ్రషెస్ తీసుకున్నాను ఆయిల్. సో దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. ఇది నా దగ్గర పాతది ఉండే అండ్ చిన్నవి ఉండే అనమాట. కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, ఇఫ్ యూ కెన్ సీ. సో ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, మంచిగా అనిపించింది నాకు. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ అండ్ దిస్ ఇస్ ఫర్ 99 రూపీస్. సో గాయస్, ఐ గెస్ అన్నీ చూపించానని అనుకుంటున్నాను. సో ఈ అన్ని నేను డిమార్ట్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. చాలా వరకు చాలా యూస్ఫుల్ ఐటమ్సే ఇవి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఐటమ్సే అనమాట. అండ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి డిమార్ట్లో. ఇన్ కేస్ మీరు ఇంకా ఇలాంటివి చూడలేదంటే డెఫినెట్లీ గో టు డిమార్ట్ అండ్ జస్ట్ లుక్ అట్ ద కిచెన్ ఐటమ్స్. అక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని ఐటమ్స్ నాకు అవసరం లేదు, అందుకే నేను తీసుకోలేదు. బట్ రియల్లీ అక్కడ చిన్న చిన్న ఐటమ్స్ కానివ్వండి, క్యూట్గా చాలా బాగున్నాయి అనమాట. నేను ఏదైనా తీసుకుని వెళ్తున్నప్పుడు శివ అది అవసరం ఉంటేనే తీసుకో, లేకపోతే వద్దు అని నా వెనకనే ఉన్నాడనమాట. సో అందుకే కొన్ని కొన్ని ఐటమ్స్ నేను అసలు టచ్ కూడా చేయలేదు. నాకు కావాల్సిన ఐటమ్స్ నేను పిక్ చేసుకొని బయటకు వచ్చేసాను అనమాట. సో అక్కడ షూట్ చేస్తుంటే బాగుండేది, మీకు కూడా ఒక ఐడియా వచ్చేదని అనిపించింది నాకు. బట్ డ్యూ టు దిస్ కోవిడ్ వాళ్ళ కిడ్స్ని అలౌ చేయకపోవడం అదంతా మాకు డిసడ్వాంటేజ్ అయిపోయింది. సో అందుకే నేను అక్కడ షూట్ చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ మీరు వెళ్ళండి గాయస్, అక్కడికి వెళ్ళి చూడండి. బెడ్షీట్స్, పిల్లో కవర్స్ కానివ్వండి, డిఫరెంట్ మోడల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. సో నేనైతే ఈ ఐటమ్స్ తీసుకున్నాను, నాకైతే ఏవైతే అవసరం ఉన్నాయో అవి తీసుకున్నాను అనమాట. సో గాయస్, దిస్ ఇస్ డిమార్ట్ కిచెన్ హాల్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ నేను ఏవి తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో డూ క్లిక్ ఆన్ ది bell icon and don't forget to subscribe to my channel Golden Girl Chandu. See you all in next video guys. Bye bye.